విడుదల రజనీ గారి పైన అమానుషంగా సిఐ సుబ్బరాయుడు గారు కారులో కూర్చోంటే లాగేస్తున్నారు. ఇది చాలా అమానుషమైనది. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని భలే చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ. ఇదేమి రెడ్ బుక్ రాజ్యాంగం నాయన? మహిళలు బీసీ మహిళ ఎండుకొని ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎంత ఇదిగా చేయడం అనేది చాలా అమానుషం. ఒక బీసీ మహిళ పైన మాజీ మంత్రి ఆమె రజనీ పైన ఇంత అమానుషంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణమైనది. ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు, మీరు పథకాలు చేయకుండా ఇట ఎవరు బీసీ మహిళలు కనపడితే వాళ్ళను దౌర్జన్యంగా అరెస్టు చేయడం అనేది ఎంత అమానుషమైనది. బీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ అనేది లేదు, చూపిస్తా ఉంటారు. ఎంత అమానుషంగా చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు సీఎం అనుకుంటా ఉంటారా? ఏమనుకుంటా ఉంటారు? ప్రజలందరూ చూస్తూ ఉంటారు మిమ్మల్ని. మీ దాడులు చేసేటివి, మీ పథకాలు చేయకుండా ప్రజల పైన దాడులు చేసేటివి, ఎమ్మెల్యేల పైన, ఎమ్మెల్సీ పైన, మాజీ మంత్రుల పైన దాడులు అమానుషమైనది. కొంచెం తెలుసుకోండి. ఎస్టీ క్యాండిడేట్ ఆమె ఇంట్లో ఉంటే, కల్పన ఆమె ఇంట్లో ఉంటే దారుణంగా బయటికి రమ్మన్నారు. 3 గంటలకు రమ్మని చెప్పి నైటీలో ఉంది ఆమె. చీర కట్టుకొని వస్తానని వేడుకుంటా అన్నా కూడా అట్ట అమానుషంగా లాక్కోపోవడం అనేది ఒక దారుణం. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా చంద్రబాబు నాయుడు గారు? మీకు సిగ్గనేదే లేదా? ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారా అని మిమ్మల్ని వేడుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి ఎలా ఉంది. మీ పరిపాలన చూసి ప్రవర్తించండి చంద్రబాబు నాయుడు గారు. ఒక బీసీ మహిళని ఇలా చేయడము అమానుషమైనదని మేము వేడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు. విడుదల రజనీ గారి పైన జరిగిన అమానవీయమైన దాడిని ఖండిస్తూ ఈరోజు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరపున ఒక వినూత్న నిరసనని తెలుపుతున్నాము. ఇది నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు కూడా రౌడీయిజానికి దిగజారడం అన్నది నిజంగా ప్రజలు చూడాల్సిన విషయము. నిజంగానే తప్పు జరిగి ఉంటే చట్టాలు, న్యాయస్థానాలపైన నమ్మకం లేకుండా ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతకు వాళ్ళు నిర్ణయాలు తీసుకొని దాడులకు దిగుతున్నారు. మహిళలని కూడా చూడకుండా నిన్న బీసీ మహిళ అయిన, మాజీ మంత్రి అయిన విడుదల రజనీ గారిని ఇంత నీచంగా ఆమె అడ్డుకుంటూ ఉన్నా కూడా పోలీసులు దౌర్జన్యం చేయడం నిజంగా ప్రజలందరూ చూస్తున్నారు. ఇలాంటి రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారా రౌడీ రాజ్యాంగంతో? అలాగే పోలీసులు కూడా ఇది ఆలోచించాలి. ఒక ఎఫ్ఐఆర్ కూడా దర్జు చేయలేదు, ఒక న్యాయపరంగా ఏది చేయలేదు. అలాంటి ఒక ఆర్డర్ కోసం మీరు వెయిట్ చేయకుండా కేవలం కూటమి నాయకులు చెప్పారు అన్న ఒక దీనితో మహిళని కూడా చూడకుండా రజనీ గారి కారు పైన దాడి చేశారు. ఆమె అడ్డుకుంటూ ఉన్నా కూడా ఆమెని తోసేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి, కనీసం పోలీసుల్లో ఎక్కడా కానీ మహిళా పోలీసులు కూడా లేకుండా పురుషులే ఆమె పైన దాడి చేయడం నిజంగా అమానుషం అండి. ఇలా ఉంది. ప్రజలు తెలుసుకోవాలి. ఈ రోజు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు. ఒక మాజీ మంత్రికే రక్షణ లేదు అంటే ఇంకా సామాన్యుల మాలాంటి వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పిస్తారో అనేది వేచి చూడాల్సిన విషయం. దీన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తీవ్రంగా నిరసనలు తెలియజేస్తున్నారు.